తెలంగాణ జాగృతిగానే ఉంటది. బీఆర్ఎస్ తో మనం వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు భారత జాగృతిగా పనిచేద్దాము, అక్కడున్న కమిటీలకు భారత జాగృతి అని వేసుకుందాము అన్నారు. మా రిజిస్ట్రేషన్ కూడా మేము రిజిస్ట్రేషన్ ఎక్కడ రద్దు చేయలేదు. మా తెలంగాణ రెండు నాలుకల ధోరణి వారి మాటల్లోనే ఉంది. అంటే బయట రాష్ట్రాలకు పోవాల్సినటువంటి అవసరం వారు గుర్తించినారు. చేస్తాం కదా, మా బాస్ కేసీఆర్ అయినప్పుడు జాగృతికి బాస్ వారు కాదు కదా, మా బాస్ కవితకు బాస్ అయినా కదా, కవితక్క గారికి బాస్ కేసీఆర్ గారే కదా, కవితక్క గారికి బాస్ కేసీఆర్ గారే కదా. ఒక్క నిమిషం ఇప్పుడు టిఆర్ఎస్ ప్రజెంట్ బీఆర్ఎస్ అదొక రాజకీయ పార్టీ, మనది కల్చరల్ డెవలప్మెంట్ ఇన్ సపోర్టివ్ తెలంగాణ కల్చర్ ని డెవలప్ చేయడానికి తెలంగాణ ఉద్యమంలో పార్ట్ అండ్ పార్సల్. ఓకే, ఉద్యమంలో పార్ట్ అండ్ పార్సల్, కానీ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. పార్టీకి అనుబంధ సంస్థ బీసీ సెల్ ఉంటుంది, లేకపోతే ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, యువత ఉంటుంది, మహిళా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా జాగృతి మా అనుబంధ సంస్థ అని సార్ చెప్పలేదు. నేను కూడా పార్టీ సెక్రటరీగా ఉన్నాను, మా పార్టీ కార్యవర్గంలో అటువంటి డిస్కషన్ ఏం రాలేదు. బట్ కవిత గారు పార్టీ యొక్క సభ్యురాలు, పార్టీలో వారు ఎమ్మెల్సీగా బీఫామ్ మీద ఎంపీగా. తాడు శ్రీనివాస్ గారు మీరేమో అలా మాట్లాడతారు, కానీ జాగృతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఆత్మగా మారిందంట. ఆత్మగా పనిచేసినాం ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేము మాట్లాడిందా మనం? తాడు శ్రీనివాస్ గారు ఉద్యమంలో అనేక సంఘాలు పనిచేసినాయి, అనేక కుల సంఘాలు పనిచేసినాయి, ఆ ఉద్యమాన్ని మనం వెలగట్టలేమండి. వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ చేసినారు అని కాదు. ప్రాణత్యాగాల కన్నా మిన్న ఇంకేముంటది? ఎంతమంది చనిపోయినారమ్మా తెలంగాణ జాగృతిలా చెప్పండి మీరు? జీరో. నేనేమంటున్నా, ఇవన్నీ వద్దు మన డిస్కషన్. కవిత గారు లేవనెత్తిన అరే మా బీసీ సామాజికంగా చాలా ఒక్క నిమిషం మీరు డబుల్ టంగ్ మాట్లాడకండి. ఆ పార్టీ నచ్చలేదు అన్నప్పుడు ఆ పార్టీ విధానాలని నిష్కర్షగా విమర్శించండి, తప్పు లేదు. కానీ మేము బీఆర్ఎస్ పెట్టినప్పుడు మేము కూడా మిగతా రాష్ట్రాలలో భారత జాగృతి అందాం అనుకున్నాం, ఇక్కడ మాత్రం తెలంగాణ జాగృతి అందాం అనుకున్నాం. ఎక్కడ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు ఈ వీధి నాటకాలు? ఒక్క నిమిషం నేనేమంటున్నా, సరే బీజేపీ చేసిందా లేదా ప్రజలు తేలుస్తారు కదా, మనం కాదు కదా మనం అనుకోని. నేనేమంటున్నా, కవిత గారు లేవనెత్తినటువంటి అంశాలు నోటికి పాలు నిజాలే. అది కోదండరామ్ గారు విమర్శించినప్పుడు దాన్ని పట్టించుకోలే, మిగతా వాళ్ళు విమర్శించినప్పుడు పట్టించుకోలే, ఉద్యమకారులు అందరూ ఒక్కొక్కరు వెళ్తున్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు మేమంతా ఉద్యమకారులు, మేము వెళ్ళిపోయినప్పుడు ఒక ఫోన్ అన్న ఎందుకు చేయలేదమ్మా చెప్పండి? నేను పూలే కమిటీకి కో కన్వీనర్ కూడా కదా. ఒక పార్టీ లైన్ లో పనిచేసినప్పుడు ఎట్లా చేస్తారన్నా? అంటే పూలే కమిటీలో ఉన్నారా ఆయన? పూలే కమిటీలో ఉన్నారా? పూలే కమిటీ కో కన్వీనర్, నేను కన్వీనర్ గట్టి రామచంద్రరావు గారు. నేనేమంటున్నా అంటే కవిత గారి విషయంలో వారి అంశాలు, వారి రాజకీయ పరిజ్ఞానము, నేను దాని మీద మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే కుటుంబాన్ని ఒకసారి వెనకేసుకొచ్చినట్టు, ఓసారి తండ్రి మంచోడు అయితే అన్న మంచోడు కాదు, అన్న మంచోడు అయితే బావ మంచోడు కాదు, ఇట్లా ఉండదు కదా పార్టీ విధానాలు అన్నప్పుడు. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్టే లెక్క. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ పీరియడ్ వరకు కేసీఆర్ గారు, ఒకప్పుడు కేసీఆర్ గారి మీద పీకల్లో కోపం ఉండే, ప్రజలలో ఉండే, బయట వాళ్ళకు ఉండే. మరి అన్ని పార్టీలు ఏమన్నాయి? కరీంనగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమే పోయింది అని చిత్రీకరిస్తారు. మనం మంచోడో చెడ్డోడో మనం కేసీఆర్ ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లు వేసినారు, అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ చేసింది, ఇండైరెక్ట్ గా తెలుగుదేశం చేసి, ఇండైరెక్ట్ గా అన్ని పార్టీలు చేసినాయి, సిపిఎం సిపిఐ. తెలంగాణ ఉద్యమం డిఫరెంట్ అండి. తెలంగాణ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అక్కడ కూర్చున్న టీచర్ వాళ్ళు, ఆమె తక్కువ కష్టపడ్డదా అండి? ఆమె కష్టాన్ని ఎందుకు మీరు చాలా తక్కువ అంచనా ఇస్తారు? కవిత గారు చరిష్మాటిక్ లీడర్, ఒక్క నిమిషం అరే లాస్ట్ మినిట్ ఆమెకు ఒక మెంబర్ ఇచ్చినారండి. నేనేమంటున్నా అంటే ఇక్కడ కొత్తగా వచ్చిన ద్రోవులకి మన మీద రాళ్ళు వేసిన కౌశిక్ రెడ్డిని తీసుకొని ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే కవిత గారు? ఎందుకు రాజ్ పుష్పక్ వెంకట్రామరెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఇది చేస్తే కోటిరెడ్డి గారికి ఒకేసారి మొత్తం అప్పర్ క్యాస్ట్ కే ఇచ్చినారు? ఆ రోజు సామాజిక వర్గం కనిపించలేదా? కోటిరెడ్డికి ఇచ్చినారు, యాదవ్ రెడ్డికి ఇచ్చినారు, కౌశిక్ రెడ్డికి ఇచ్చినారు, మన రాజ్ పుష్పక్ వెంకట్రామరెడ్డికి ఇచ్చినారు. మొత్తం ఏడిటికేడు వారి రవీందర్ రావు వారి సుట్టమా మరి మహబూబాబాద్ ఎవరు ఆయనకి ఇచ్చిరు.
మొత్తం వాళ్ళకే ఇచ్చుకున్నారు కదా. మరి ఆ రోజు ఎందుకు కవిత గారు మాట్లాడలేదు? సామాజిక ఉద్యమము, పూలే కమిటీ ఇవన్నీ పెట్టినాడు. అంటే ఆ రోజు ఇంటర్నల్ గా మాట్లాడారు కానీ ఇంటర్నల్ గా ఆ గొడవ కోసమే జరిగినాయి మా మీద అని మరి ఆ రోజే మా సొంత మీరు వింటలేరన్నా. కవితక్క గారిది కరెక్ట్ గా వినండి. ఇంటర్నల్ గా నేను మహిళల కోసం మాట్లాడినా, ఉద్యమకారుల కోసం మాట్లాడినా, వీళ్ళందరి కోసం మాట్లాడినందుకే కుట్రలు జరిగినాయి. నేనేమంటున్నా, ఇప్పుడు రిలైజ్ అయినాను, నేను అమరవీరులకు క్షమాపణ చెప్తున్నా అంటుంది. ఓకే, నేనేమంటున్నా వారు అమరవీరులకు క్షమాపణ చెప్తున్నా, నేను సామాజికంగా నేను వస్తున్నా అని చెప్తున్నా. నేను అంశాల పట్ల నేను విభేదించట్లేదు కవిత గారిని. దట్ ఎక్స్పైర్డ్ టాబ్లెట్ వేసుకుంటే లాభం ఏంటమ్మా? ఎంత గొప్ప టాబ్లెట్ అయినా ఉండొచ్చు. నేనేమంటున్నా, ఈ రోజు ఈ రాష్ట్రంలో కోదండరాం గారు ప్రాంతీయ పార్టీ ఉంది, మా ఒక్క పార్టీ అవసరం ఉంది అనడం కూడా లేదు కదా. కంక్లూడ్ చేద్దాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. కొత్త పార్టీ ఆవశ్యకత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? కవిత పేరుతో కొత్త పార్టీ వస్తే సిచ్యువేషన్ ఏంటి? అస్సలు లేదండి. భారతదేశం నేషనాలిటీ ఇన్ని రాష్ట్రాలలో బీజేపీ, అటు ఇంకో నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఉంది. ఇవాళ ఉన్న కాడికి ఉన్నాయి. ఇంకా కొత్త పార్టీ వచ్చి ఉద్ధరించే వాళ్ళ నాయననే చేయనప్పుడు, వాళ్ళ అన్ననే చేయనప్పుడు, వాళ్ళ మేన భావనే చేయనప్పుడు, అంత సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళు చేయనప్పుడు, వేల కోట్ల రూపాయలు, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని అవినీతిమయమైనటువంటి వాళ్ళు మొన్నటి దాకా ఏం చేయనోళ్ళు ఇవాళ ఇంకా కవిత గారి రూపంలో వేరే డిఎన్ఏ కేసీఆర్ గారితో ఒక ఆలోచన, కవిత గారు ఒక ఆలోచన ఉంటుందా? సేమ్ డిఎన్ఏ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒకటే. ఇప్పుడు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజు బీసీలంతా ఉద్యమిస్తా ఉన్నారు, బీజేపీకి అటాచ్ అవుతున్నారు పోనీయకుండా కాపాడుకోవడానికి. లేదా ఈ రోజు ఉద్యమకారులందరూ పార్టీని పూలే ఫ్రంట్ పెట్టినప్పుడు నమ్మేపోయి కదా ఉండడానికి, పూలే ఫ్రంట్ పెట్టినప్పుడు నమ్మేపోయి మీరు ఆ కోకన్నర్ బాధ్యతలు తీసుకున్నారు కదా. పూలే ఫ్రంట్ అనేది కవిత సపోర్టివ్ గా లేకుంటే కవితతో పాటు నడిచింది కదా కొన్ని రోజుల పాటుగా. నేనేమంటున్నాం, బీసీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఎక్కడ ఆ పదం వినిపించినా, ఎక్కడ జెండా జై తెలంగాణ నినాదం వినిపించినా ఎవడు అన్నాడు చూడలేదండి. మేము వారి కిందికి పోయినాం, ఆ గొడవ కింద పోయినాం, పోరాటం చేసినాం. ఈ రోజు బీసీల గురించి పోరాడుతున్నప్పుడు కూడా ఏ వేదికైనా సరే వెళ్తున్నాం, మాట్లాడుతా ఉన్నాం. మేమేమంటున్నామంటే ఉద్యమం రాజకీయ పార్టీలు, రాజకీయ పరమైన పదవులు వేరుంటాయి. అది గమనించండి. ఇప్పుడు అది రాజకీయ పదవుల కోసం నేను ముఖ్యమంత్రిని తిరిగి వస్తాను అంటున్నది. అంటే ఇప్పటిదాకా తండ్రి చేసినారు, రేపు ముఖ్యమంత్రి ఎక్కడ అన్నట్టున్నారు, ముఖ్యమంత్రి అనలేదు, శక్తిగా అన్నారు. ఉద్యమకారులను తీసుకొని, మహిళలను తీసుకొని, యువతను తీసుకొని ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తా. కాంగ్రెస్ ఇంత టైం ఎట్లిచ్చింది వ్యక్తిగతమైన సంభాషణ చెప్పండి. రెండోది, ఆడ బీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు, ఎందుకు డిస్టర్బ్ చేయలేదు? ఆ రోజు బీఆర్ఎస్ బాయ్కాట్ చేశారు, సభలో ఎవరు లేరు. అదే ఈమె ప్రసంగం ఉందని ముందే లేదు. రెండు ఉభయ సభలు ముందే, ఈమె ప్రసంగం తర్వాత లేంది చూస్తాను మాట్లాడు. మీ అలిగేషన్, మీ ఆరోపణలు తీసుకుంటాను కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ సమాధానం తీసుకుంటాను. 5వ తారీఖు నాడు ఉంటది అని తెలిసి ఆ రోజు బైకాట్ చేసినారండి. మనోజ్ గారు థ్యాంక్ యూ. మీరేం చెప్తారు? మేము ముందే బాయ్కాట్ చేసి ఉన్నామండి ఉభయ సభల్ని. స్పీకర్ గారు స్పష్టంగా మీకు అవకాశం ఇవ్వము, సీఎం గారిని విమర్శిస్తే అవకాశం ఇవ్వమని చెప్పడం. పార్టీలు పెట్టే స్వేచ్ఛ అందరికి ఉందండి. విజయశాంతి గారు పెట్టిండ్రు, కోదండరామరెడ్డి గారు పెట్టిండ్రు, ఇంకొకరు పెట్టిండ్రు, ఇన్నయ్య గారు పెట్టిండ్రు, చిరంజీవి గారు పెట్టిండ్రు. సమస్త ప్రజానీకం పార్టీలు పెట్టుకోవచ్చు, నేను కూడా పెట్టుకోవచ్చు, శోభన్ గారు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ జాగృతికి చెప్పాలా, ఈ రోజు ఆమెను బహిష్కరించలే, ఓన్లీ సస్పెన్షన్ మీద ఉంది. ఏమండి, ఎవరు ఈ నాటకాలు ఎందుకు చేస్తారండి? నాటకం కాదండి, మేము పార్టీ బహిష్కరణ చేయలే కదా, పర్మనెంట్ గా దాన్ని తొలగిస్తే అయిపోయింది. సస్పెన్షన్ మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంది.